ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారంటారు. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? జనరలీ కుంకుమ పువ్వు గివ్స్ లాట్ ఆఫ్ హీట్ ఆల్సో టు ద బాడీ. సో కాశ్మీర్ అటు సైడ్, మన ఇండియాలో కాశ్మీర్ ఉందనుకోండి, అక్కడ కుంకుమ పువ్వు వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ కోల్డ్ ప్లేస్ ఆల్సో. ఓకే. సో వాళ్ళకి తీసుకుంటే వాళ్ళ బాడీ వార్మ్త్ మెయింటైన్ అవుతుంది. సో అందుకే ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు కూడా ఎక్కువ తీసుకోకూడదు. జస్ట్ తీసుకుంటే కూడా ఆ న్యాచురల్ కుంకుమ పువ్వు, అంటే మళ్ళీ ఈ మధ్య మనకి కల్తీ కుంకుమ పువ్వులు కూడా వస్తున్నాయి. సో న్యాచురల్ కుంకుమ పువ్వు తీసుకుంటే ఒక్క రెమ్మ తీసుకోండి, పర్వాలేదు. అది కొంచెం ఆ హీట్ వల్ల బ్లడ్ సప్లై బాగుంటుంది. బ్లడ్ సప్లై బాగుంటే బేబీ బాగుంటాయి. బేబీ కలర్ ఇస్ డిస్టైన్డ్ బై పేరెంట్స్, అంతే. ఓకే. దాన్ని ఇంకేం ఏం చేయలేము. ఓకే. బట్ ఆ కుంకుమ పువ్వు తీసుకుంటే కొంచెం వెరీ లిటిల్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ వేడి ఉండకూడదు. ఓకే. డెలివరీ తర్వాత ఫీడింగ్ టైంలో ఎక్కువ వేడి ఉండాలి అంటాము. దాన్ని బట్టే ఫుడ్ కూడా ప్రీ డిసైడెడ్ ఉంటుంది. సో తీసుకుంటే కూడా ఒక్క రెమ్మ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు అంటాం.